అశేష జనవాహిని మధ్యలో స్వాగతం పలికిన 4 వార్డు ప్రజలు ఈ ప్రచారంలో శాసనసభ అభ్యర్థిగా మూడోసారి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన రాచమల్లు దంపతులు కుమారుడు రాచమల్లు రాఘవేంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పాతకోట బంగారెడ్డి సతీమణి శ్రీ పాతకోట కృష్ణవేణి, ఈ కార్యక్రమంలో పొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బి లక్ష్మీదేవి నాగరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శి శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ కల్లూరు నాగేందర్ రెడ్డి, వార్డు ముఖ్య నాయకులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సభ్యులు, మహిళలు, నాయకురాలు తదితరులు పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 4వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. మా పార్టీ లీడరు, స్థానిక కౌన్సిలర్, నాకు సమీప బంధువు వరికూటి ఓబులెడ్డి గారి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజు క్యాన్వాస్ చేసినాం. రోజులాగనే నేను చెప్పినట్టు రోజులాగానే ఆసినారే 1, 2, 3 వార్డులలో ఎటువంటి స్పందనను, ఎటువంటి చిరునవ్వులతో ప్రజలు స్వాగతాన్ని చూడగలిగినానో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల పట్ల, రాచమల్లు నాయకత్వంతో చేసిన అభివృద్ధి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి మనస్ఫూర్తిగా ఈ ఎన్నికల్లో మీ అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తామని చెప్పి ఏకపక్షమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండారు అనే సంకేతాన్ని వాళ్ళు స్పష్టంగా వారి కళ్ళ ద్వారా, మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ వార్డులో కూడా మేము ఎనలేని అభివృద్ధి చేసినాం. వ్యక్తిగతంగా ఈ వార్డుకు సంబంధించిన మౌలికమైన వసతుల విషయంలో కోట్ల రూపాయల నిధులను ఇక్కడ వెచ్చించగలిగినాం. కోట్ల రూపాయలే. వీళ్ళ వార్డుకే చెందుతుంది మార్కెట్, వీళ్ళ వార్డుకే చెందుతుంది అన్విసెంట్ మున్సిపల్ హై స్కూల్. నాడు నేడు కింద దాదాపు 2,50,00,000 రూపాయలు కేటాయించి స్కూల్ బాగు చేసినాం. 2 కోట్ల రూపాయలు, 2.5 కోటితో తాత్కాలిక మార్కెట్ నిర్మించగలిగినాం. నీళ్ల సమస్య లేకుండా పరిష్కరించగలిగినాం. ప్రగతి నగర్ మేము పెట్టినాము. అది ఇంతకుముందు సున్నబట్టి వీధి పెట్టినారు, పేరు వద్దు బాగలేదని ప్రగతి నగర్ పెట్టాం. ఆ వీధికి అడిగిన వెంటనే ఈరోజు అడిగితే రేపే సిమెంట్ రోడ్డు కాలువ వేసి ఎన్ని లక్షలు, దాదాపుగా 35-40 లక్షలు ఇట్లా ప్రతి చోట చేసినాం. నీళ్లు కానీ, రోడ్డు కానీ, కాలువ కానీ, స్కూలు బాగు కానీ, తాత్కాలిక కూరగాయల మార్కెట్ కానీ, అన్నీ, సచివాలయం కానీ, విజయ్ కుమార్ థియేటర్గా ఉండే సిరిపురి కాంప్లెక్స్ కూడా వీళ్ళ కోసమే. అక్కడ ఆ ఎంట్రన్స్, ఎర్రమరెడ్డి కాలనీ అనే ఎంట్రన్స్ను కూడా బాగు చేసినాం. ఆ మోట్లో ఉండే బ్రాందీ షాపులను తొలగించగలిగినాం. ఒకటే, ఇవన్నీ ప్రజలు, ఈ వార్డు ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళు గుర్తించినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు, ఆ జెండా గొడుగు నీడలో పోటీ చేసే రాచమల్లును గెలిపించడానికి ఈ వార్డు సంసిద్ధంగా ఉంది. స్థానిక నాయకత్వం వరికూటి ఓబులెడ్డి గారు ఇక్కడ ఆర్యవేశ్యుల కులస్తులతో మమైకమై ఉన్నాడు. ఈ వార్డులో ఆర్యవేశ్యులు ఎక్కువ ఉన్నారు. ఆర్యవేశ్యుల కులస్తులతో వరికూటి ఓబులెడ్డి గారు ఇక్కడ పూర్తిగా మమైకమై ఉన్నారు. ఎంత అంటే రోజులో 5-6 గంటలు వారి సవాసంలోనే ఆయన ఉన్నాడు. 5-6 గంటలు వారి సవాసంలోనే ఉన్నాడు. మంచి, చెడు, కష్టము, నష్టము, పెళ్లి, పేరంటము, స్నేహము, ప్రయాణము అన్నిట్లో వాళ్ళతో ఉన్నాడు. పూర్తిగా మాకు ఆర్యవేశ్యుల బలం ఈ వార్డు నుంచి సంపూర్ణంగా ఉంది. సంపూర్ణంగా నా పట్ల అమితమైనటువంటి ప్రేమతో ఉండారు ఈ వార్డులో ఉండే ఆర్యవేశ్యులు. ఈ వార్డులో నేను ప్రచారం చేసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా. మనస్ఫూర్తిగా నేను విజయం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నా. ఈ వార్డుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల మొత్తం కూడా 16,12,23,168 రూపాయలు. ఈ వార్డు ధనవంతుల నివాసం ఉండే వార్డు. అంటే సంక్షేమ పథకాలు తీసుకునే దానికి అర్హత తక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు కానీ, జిఎస్టీ కానీ, ఈ కారణాల చేత. అయినప్పటికీ 16,12,23,168 రూపాయలు ఈ వార్డులు ఇవ్వగలిగినామంటే
సంక్షేమ పథకాలు ఇవ్వడానికి జల్లెడబట్టినామని అర్థం. జల్లెడబట్టినామని అర్థం. వెతికి 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 ఇవ్వగలిగినాం. ఈ సంక్షేమ పథకాలు, ఈ వార్డు యొక్క మౌలిక వసతుల కోసం మేము చేసిన అభివృద్ధి, ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచిన విధానానికి, నూతన మార్కెట్ నిర్మాణం, బస్టాండ్ యొక్క నిర్మాణం, కొత్త పైపు లైన్ యొక్క నిర్మాణం, కాలువల యొక్క ఆధునీకరణ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క నిధుల కేటాయింపుతో పనులు జరగడం, పెన్నా రివర్ పైన బ్రిడ్జ్ నిర్మించడం, 150 కోట్ల రూపాయలతో అత్యంత విలువైనటువంటి సహా మౌలిక వసతి త్రాగునీరు అందించడం, జాతీయ జెండాను సెంటర్లో ఆవిష్కరించుకోవడం, 8 కోట్లతో టవర్ క్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేయబోతా ఉండడం, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించి ఆరోగ్య వైద్య సేవలు అందించడం, గవర్నమెంట్ హాస్పిటల్కు 24 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించడం, అందమైన బాలాజాల దగ్గర ఉండేది మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే అందమైన గాంధీ పార్కును 5 కోట్ల రూపాయలతో చాలా అందంగా తయారు చేసి ప్రజలకు అందించడం, 4 కోట్ల రూపాయలతో మైదుకూరు రోడ్లో స్మార్ట్ స్ట్రీట్ చేసి అద్భుతంగా ఆ రోడ్డును ప్రజలకు అందించబోతా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డును చూడడానికి అసహించుకునే ఆ రోడ్డును అద్భుతమైన అందమైన నెక్లెస్ రోడ్డు లాగా హైదరాబాద్లో రోడ్డు లాగా చేయగలగడం, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలు కూడా డీగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే వాళ్ళ చేతిలో పెట్టి అమ్ముకుండే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని 24,000 మంది పేదవారికి ఒక చిరునామానిచ్చి, ఒక ఇంటినిచ్చి, ఒక ఆస్తినిచ్చిన వైనం మనస్ఫూర్తిగా మాకెంతో గర్వాన్ని, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మేము ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నందుకు, ఈ నియోజకవర్గంలో పుట్టినందుకు, ఈ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నందుకు, ఈ సందర్భంలో 19 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల మంది ప్రజలకు మేము అవ్వలకు, తాతలకు, వికలాంగులకు, వితంతువులకు, పేదవారికి, దళితులకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు, ముస్లిం సోదరులకు, కాపు కులస్తులకు,